ఇది పెళ్ళిళ్ళ సీజను అనగా సమ్మర్. ఈ సమ్మర్ సీజన్‌లో చాలామంది వివాహాలు చేసుకుంటారు. ఎందుకు ఈ కాలంలోనే చేసుకుంటారంటే, వాతావరణం బావుంటది. ట్రాన్స్‌పోర్ట్ బావుంటది. ఒకవేళ లైటింగ్స్ పెట్టుకోవడానికి బావుంటది. సౌండ్ సిస్టమ్ పెట్టుకోవటానికి బావుంటది. అలాగనే చక్కనైనటువంటి భోజన కార్యక్రమాలన్నీ చేసుకోవటానికి చాలా బావుంటది. ఇబ్బందంటూ ఏముండదు. కాకపోతే ఆహ్, కొంచెం చెమట ఎక్కువ పడతదేమో తప్ప, అన్నిట్లికి కూడా ఒక చక్కనైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో ఎక్కువ శాతము వివాహాలు చేసుకుంటారు. ఒక యవ్వనస్తులు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరికి ఒకరు ఆహ్, జంటగా అవ్వటానికి సంసిద్ధం కలిగుంటారు. అటు పెద్దలు, ఇటు పెద్దలు కూడా చాలా ఎక్కువగా ఏం చేస్తారంటే మరి సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవటంలో నిమగ్నమై ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మనం వివాహం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు మొదటగా నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మాయి ఇష్టాన్ని పూర్తిగా తెలుసుకోండి. అబ్బాయి ఇష్టాన్ని పూర్తిగా తెలుసుకోండి. అమ్మాయి, అబ్బాయి పూర్తి ఇష్టము అయితేనే పెళ్లి చేయటానికి ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఈ ఇరువురిలో ఏ ఒక్కరైనా సరే సుముఖత వ్యక్తం చేయకపోయినట్లయితే దయచేసి ఆ పెళ్ళిని విరమించుకోమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే పెళ్లి జరిగేది ఒక రోజులో కార్యక్రమం అంతా జరిగిపోద్ది. కానీ ఆ యొక్క ఇరువురు అనగా పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా వారు బ్రతికినంత కాలము వారు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? కలిసిమెలిసి బ్రతకాల. ఒకే ఇంట్లో బ్రతకాల. ఒకే కుటుంబంలో ఉండాల. వాళ్ళ బంధువులతో, ఈళ్ళ బంధువులతో కలిసిమెలిసి తిరగాల. అటు ఇబ్బందయినా ప్రాబ్లమ్ వస్తుంది. ఇటు ఇబ్బందయినా ప్రాబ్లమ్ వస్తుంది. ఇలా ప్రాబ్లము వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెళ్లి చేసుకున్నటువంటి యవనస్తులు మనసులు పాడైపోతాయి. చాలా ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, పెళ్లి కూతురు ఇష్టం లేకుండా, పెళ్లి కొడుకు ఇష్టం లేకుండా, లేతే ఒక అమ్మాయి ఇష్టం లేకుండా, ఒక అబ్బాయి ఇష్టం లేకుండా, మనము అమ్మాయి రంగు బావుంది, అమ్మాయి చదువుకుంది, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అమ్మాయి మా ఇంటికి సరిపోతాది, మా ఇంట్లో ఒక కళగా కనిపిస్తది అని పెళ్లి కొడుకోళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిని చేసుకుంటారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు వాళ్ళు ఏంటంటే, అబ్బాయి కూడా మంచి ఫైనాన్షియల్‌గా సెట్ అయ్యాడు, అందగాడు, మరి మా పిల్లని బాగా చూసుకుంటాడు, ఏం పర్వాలేదు అని వీరు ఆస్తిపాస్తులు లెక్క చూసుకుంటారు, ఉద్యోగం చూసుకుంటారు, అందం చూసుకుంటారు, మరి అలాగనే కట్న కానుకలు చూసుకుంటారు. ఇవన్నీ సెట్ చేసుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ మనసులో సెట్ అయ్యాయా లేదా అనేటువంటిది చూడరు. మాకు ఇష్టమైంది నువ్వు ఒప్పుకో అంటారు అంతే తల్లిదండ్రులు. ఇటు అమ్మాయి తరపులైనా, అటు అబ్బాయి తరపులైనా. మన ఇంటికి సరిపోతదా అమ్మాయి అంటారు. మా ఇంటికి సరిపోతాడా ఆ అబ్బాయి అంటారు. కానీ ఇలా ఎప్పుడైతే తల్లి, తండ్రి కూడా ఆ యొక్క నూతన వధూవరులు అనబడినటువంటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు విషయంలో కొంచెము దురుసుగా ప్రవర్తించి పెద్దల ఇష్ట ప్రకారంగానే పెళ్ళిళ్ళు జరుగుతా ఉన్నాయి ఒక 70%. నేను చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ముందు అమ్మాయిని కూర్చోబెట్టండి. అమ్మాయితో క్లియర్‌గా మాట్లాడండి. అన్ని విధాలుగా చెప్పండి. అలాగే అబ్బాయి కూడా అన్ని విధాలుగా మాట్లాడి కూర్చోబెట్టి అన్నీ సెట్ చేయండి. అంతే తప్ప నువ్వు ఒప్పుకో, ఇష్టపడు, నువ్వు బతుకుతావు, నువ్వు నిలబడతావు అలాంటి మాటలు చెప్పొద్దు. ఎందుకంటే కలిసి ఉండాలి కదా! ఒక నలుగురు, ఐదుగురు కలిసి ఉంటేనే చిన్న చిన్న గొడవలు వచ్చేస్తా ఉన్నాయి. అలాంటిది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక ఇంట్లోకి ఎల్లబోతాలకి రకరకాలైనటువంటి సమస్యలు వస్తా ఉంటుంటాయి. అవన్నిటిని తట్టుకోవాలంటే ముందు భార్య, భర్తగా ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు యవ్వనస్తులు మనసులు ఒకలాగా ఉండాలి. లేకపోతే కష్టం. కాబట్టి
హృదయం ఎరిగి వివాహం చేయకపోతే మనుషులు తర్వాత ఏమవుతారంటే దూరం అయిపోతారు. ఒకవేళ దూరం అవ్వలేదు అని అనుకోండి, కలిసే ఉంటున్నారనుకోండి, కానీ వారు కలిసి కాపురం చేయరు, కలిసి ప్రయాణం చేయరు, కలిసి భోజనం చేయరు, కలిసి బంధువుల ఇంట్లకి వెళ్ళరు, కలిసి బంధువులతో సరదాగా ఉండలేరు. ఎందుకంటే హృదయం గాయపడతా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఏంటంటే, యాజ్ ఎ సేవకునిగా తల్లి, తండ్రి కొడుకుకి, కూతురికి లేక కూతురికి, కొడుకుకి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ కూడా అంగీకారం అయితేనే వివాహం చేయటానికి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క కాలంలో వివాహాలంతా ఈజీగా సెట్ అవ్వట్లేదు. ఎవరు మాట వాళ్ళకి రైట్‌గా ఉంటది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా నీ మాట రైట్ అయితే అక్కడ అనవసరం. ఆకాశం అంత పందిరి, భూదేవత అంతా పీట ఏసి పెళ్లి చేస్తామంటారు. అయన్నీ చేసుకొని ఎందుకు వాళ్ళిద్దరూ సరి లేకపోతే? కాబట్టి చక్కగా వాళ్ళు ఉండేటట్లుగా మీరు ప్లాన్ చేసి పెళ్ళిళ్ళు చేయండి. అది చాలా బావుంటది. అప్పుడు భార్య, భర్త కూడా కలిసి ఒక ఇంటికి వెళితే ఇద్దరికీ గౌరవం. అత్తవారింటికెళ్ళినా గౌరవం వస్తది. అమ్మగారింటికెళ్ళినా గౌరవం వస్తది. కానీ వీళ్ళిద్దరూ హృదయాలు కలవకుండా వివాహాలు చేసుకుంటే ఎడమొఖం, పెడమొఖం. నువ్వు ముందెళ్ళి నేను తర్వాత వస్తానులే అంటారు. కాబట్టి ఇప్పుడు అమ్మాయిలకి, అబ్బాయిలకి నేను చెప్పే మాట కూడా జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మరి అంతస్తులు చూడకండి. అలాగనే కట్న కానుకలు చూడకండి. అలాగనే ఒకవేళ వస్తువాహనాలు చూడకండి. అలాగనే అన్ని విధాల మరి మనకు సరిపోతాడు అని చూడకండి. ముందు ఇద్దరూ కూడా మనసు కలిసిందా? మాట కలిసిందా? వారి యొక్క హృదయం అమ్మాయి హృదయం కలిసిందా? అంటే చక్కగా వివాహం చేయండి. మీరు మీరు వాళ్ళకి రూ. 10 మరి బట్టలు కుట్టించకపోయినా పర్వాలేదు. వాళ్ళకున్న దాంతో వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు మంచిగా వాళ్ళు బ్రతుకుతారు. ఏదో మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా కనీసం కూలి పనైనా చేసుకోండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం మీకు కావాలా? కలర్ కావాలా? తర్వాత కట్నాలు కావాలా? లేకపోతే ఆస్తిపాస్తులు కావాలా? తర్వాత నక్షత్రాలు కావాలా? ఇద్దరు ఆహ్, ఒకవేళ అవి ఇవి సెట్ అవ్వాలా? ఇయన్నీ అనవసరమండి. మంచిగా కలపండి. మంచిగా వివాహాలు చేయండి. ఈ వాతావరణం పద్ధతి బాలేదు. మనుషులు మరి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అమ్మాయిలు తీసిపోలేదు, అబ్బాయిలు తీసిపోలేదు. ఇద్దరుగానే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు చదువుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు మేజర్‌లు అవుతున్నారు కాబట్టి, వాళ్ళ సొంత ఉద్దేశ్యము, సొంత ఎయిమ్ ఉంటది కాబట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను గౌరవించి మనం ఏం చేయాలంటే వివాహాలు చేయటానికి ముందుకు రావాలి. అలా చేస్తే వాళ్ళ యొక్క కాపురము అద్భుతంగా ఉంటది. అలాగని ఇంట్లో వాళ్ళు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ సంతోషమైన వాతావరణం ఎప్పుడైతే ముందుకు వెళ్తదో, ఆ పెళ్లి అద్భుతముగా కూడా ఉంటుందని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఓకేనా?